కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఈరోజు అగ్నిగుండాలు పెద్దపట్నం ఉంటుంది. ఇది ఈ వారం జాతర, అంటే సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం జాతరను పట్నం వారం జాతర అంటారు. రెండో వారం జాతరను లష్కర్ వారం జాతర అంటారు. అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రజలు ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈరోజు పూజలు చేసుకునే నేపథ్యంలో వారి ఈ పట్నం వారంగా కూడా పేరు వచ్చింది. సో ఇట్లా దీని గురించి ఈరోజు జరిగే కార్యక్రమాల గురించి స్థానిక ఒగ్గు పూజారి ముందుగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంటే ఈ సోమవారం ఈ పట్నం వారం రోజు ఏం పూజలు చేస్తారు? బోనాలు పట్నాలు. పట్నం వారం ఎందుకు పేరు వచ్చింది అట్లా? ఎందుకు అంటే మాణిక్యం పోసే మొదలు వచ్చిండు. ఆయన వచ్చే ఆయనతోటి ఆయనకు పిల్లలు కాలే. ఫస్ట్ పిల్ల ఉండగా మళ్ళీ ఆమెను తెచ్చుకున్నాడు. ఆమెకు కొడుకు పుట్టిండు. ఇక గిట్నే పట్నం వేసుకోవాలంటే ఆయనకు ప్రేమ కుదిరింది దేవుని మీద. ఇక అట్టే నరసింహారకు ఆయనకు కొడుకు అయిండు. వాళ్ళిద్దరూ పోసేయ ఇక ఎప్పటికీ ఆట వచ్చి ఇట్లా ఇంత పట్నం వేసుకోవాలి, పెద్ద పట్నం అని వేసుకుంటే దేవుడు మంచిగా ఎత్తుకుంటాడు అని అంటే ఆయనతో ఆ పట్నం మేము వేసినాము. అట్టే వేసినాక వెనకసిరి పోసేయ గిట్టుండి పోసేయ వీళ్ళ బాబు గిట్టుండి ఏమన్నాడు పోసేయ గిట్ట ఇక మనోళ్ళే వస్తారు తీరాలు. మేము పట్నం మొదలు పెట్టి ఆయనతో మేము వస్తున్నాం. ఇక గట్టినే పడిపోయింది అది. ఇక పట్నం వారం ఇక ఆయన చూసుకుంటే ఇక పక్క పట్టేవాళ్ళు వాడు యాటింత పెరుగుతూనే ఉండే గంతే. ఈ లష్కర్ వారం అని కూడా ఉంటాయి కదా, లష్కర్ వారం గదే. ఇది వెనక సిరి ఇప్పుడు రేపు వస్తారు కదా రెండో వారం లష్కర్ వారం అంటాం. పట్నం వారం ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కావచ్చు, హైదరాబాద్ నుంచి వచ్చే పూజారులు చేసుకునే పట్నం వారం గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ఏది ఈవీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. సో చెప్పండి, మీరు చెప్పండి, అంటే ఈ పట్నం వారం ప్రత్యేకత మీరు ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ పట్నం వారం అనేది మా తాతగారు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది. ఫస్ట్ ఏమైందంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు చనిపోయారు. 6 years 10 years వరకు పుట్టి పెరిగి చనిపోయారు. వాళ్ళు కాన్ఫిడెన్స్ లాస్ అయిపోయారు మొత్తం. వీడికించి ఒగ్గు వాళ్ళు వచ్చారు, అది చెప్పారు సరే ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, మీ ఫ్యూచర్ జనరేషన్ ప్రాస్పర్ అవుతుందని చెప్తే వాళ్ళు వచ్చాక మా ఫాదర్ వాళ్ళు సస్టైన్ అయ్యారు. సస్టైన్ అయిన తర్వాత ఏమైంది, మెల్లగా వాళ్ళు స్ప్రెడ్ చేశారు వర్డ్ ఆఫ్ మౌత్. నాకు మంచిగా అయింది భయ్, మీరు కూడా రండి, మేము బస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తాము, మీరేం డబ్బులు పెట్టకండి, మీరు వచ్చి మా ఎంబడి అలా ఉండి పూజ అయిన దాకా ఉండి మీరు వచ్చేయండి. అలా క్యారీ ఆన్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మా ఫాదర్ మంచి సస్టైన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సత్రం కట్టాం. అది మానుక పరివారం కట్టారు. యాక్చువల్లీ దీనికి 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి శనివారము రాత్రిపూట పూజ చేస్తాం, పెద్ద పటం వేస్తే తొక్కాక నెక్స్ట్ డే సండే బోనాలు అవుతాయి. థర్డ్ డే వచ్చేసి అగ్గిగుండాలు చేస్తాం. అగ్గిగుండాలు మొత్తం హైదరాబాద్ భక్తులు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ, అప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద అవుతుంది అని. ఆ చిన్న ఫ్యామిలీ ఈవెంట్ అది. పట్నం వారం ఫ్యామిలీ ఈవెంట్ జస్ట్ బేసిక్. అది నమ్మకం కాస్త గ్రో అయింది. పబ్లిక్ యాజ్ ఆన్ గ్రో అయినా కొద్దిగా పెరుగుతూ పోయింది క్రౌడ్ మొత్తం. ఇప్పుడు ఎలా అయిందంటే ఇప్పుడు ఫస్ట్ మేము గంగరేని చెట్టు కింద చేస్తున్నాం మొత్తం. రాత్రి శనివారంది మండేది అగ్గిగుండాలు అక్కడే చేస్తున్నాం మొత్తం. ఆ ఈవెంట్ పెద్దగా కొద్దీ ఎండోమెంట్ వాళ్ళతో మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సరే ఇక్కడ సరిపోతుంది ప్లేస్, మనం బయట చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఇది కూడా ఎలా అయిపోయిందంటే మల్లన్న స్వామి వస్తారు, వాళ్ళు విగ్రహాలు తీసుకొచ్చి తొక్కి వెళ్ళిపోతారు. మేము హైదరాబాద్ భక్తులు సపోర్ట్తోని పట్నం వేసి అగ్గిగుండాలు చేసి వాళ్ళకి ఇస్తాం, హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు వచ్చి తొక్కి వెళ్ళిపోతారు. ఇది ప్రాసెస్. యాక్చువల్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బేసిక్ మా నాయనమ్మ వాళ్ళకు పుట్టి చనిపోయారు. ఆ నమ్మకం ఒకటే బేసిక్. వాళ్ళు పుట్టి చనిపోయారు కాబట్టి లేపే మాకు మంచిగా అయింది, అందరికీ మంచిగా కావాలని చేస్తున్నాం. ఇది అందరు సపోర్ట్తో. కొంతమంది ఫైనాన్షియల్ మంచిగా ఉంటారు, ఉండరు, డబ్బులు ఇస్తారు, ఇవ్వరు. సరే మీరు ఇవ్వకున్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాం, మీరు రండి, జస్ట్ వచ్చి చెయ్యండి, మీకు కూడా మంచిగా అని చెప్పి నమ్మకంతోనే నడుస్తుంది అంతా. ఏ ఇయర్లో ఇప్పుడు బస్సు పెట్టి నేను చెప్పేదంతా ఫ్లాష్ బ్యాక్ అరౌండ్ 1960s మాట. ఇదంతా అప్పుడు 60s. మా ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1947. ఆయన 2019లో చనిపోయారు. ఆల్మోస్ట్ 72 years అప్పుడు. మా ఫాదర్ కంటే ముందు ఒక 6 to 7 మంది పుట్టి చనిపోయారు. ఆల్మోస్ట్ 10 to 11 years. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్ ఎప్పుడు ఉంటుందో. నేను వే బ్యాక్ అరౌండ్ 30s 40sలో ఉంటుంది మోస్ట్లీ అది. సో ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు, చాలామంది హైదరాబాద్ నుంచి ఒక లక్షలాది మంది వేలాది మంది భక్తులు వస్తున్నారు. అవును. సో అదంతా అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు అదంతా ఇప్పుడు వచ్చే వాళ్ళు అంతా పెరుగుతున్నాం తప్ప అదంతా ఒక కాంట్రిబ్యూషన్ అందరిది.
ఇక్కడ చేసేది మేము ఒక్కరు చేసేది. ఇంతకుముందు ప్రైవేట్ ఈవెంట్ ఉండే ఒప్పుకుంటుంది 100%, కానీ ఇప్పుడు ఇది అందరి కాంట్రిబ్యూషన్తో నడుస్తుంది. ఇది ప్రైవేట్ ఈవెంట్ కాకుండా అందరి పోలీస్ వాళ్ళు కానీ, ఎండోమెంట్ ఆఫీస్ కానీ, హైదరాబాద్ భక్తులు కానీ, ఇప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ ఒగ్గు వాళ్ళు కూడా వచ్చేసి ఫస్ట్ పట్టం వేసాకనే మేము స్టార్ట్ చేస్తాం. వీళ్ళు సపోర్ట్ చేస్తారు 100% మాకు. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే స్టార్టింగ్లో మీరు వచ్చేసి వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది సార్, అలా కుదరదు, అండర్స్టాండింగ్ చేసుకుందాం, ఫస్ట్ పట్టం మేము కొడతాం, మేము కొట్టిపోయినాక మీరు కొట్టుకోవాలి మొత్తం. వాళ్ళ అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళు కాపరేట్ చేస్తారు కాబట్టి ఇన్ ఇయర్స్ నడుస్తుంది మాకు. అది వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము చేయలేము ఇదంతా. వాళ్ళు 100% కాంట్రిబ్యూషన్ ఉన్నది దీంట్లో. మేము జాతరకు వచ్చి అగ్గిగుండాలు దొక్కినాం, అట్లనే విధంగా దర్శనం చేసుకున్నాం. మా ఒక గ్రూపు ఒకరు బోయినపల్లి నుంచి కొంతమంది, దోమలగూడ నుంచి కొంతమంది, గోల్నాక నుంచి కొంతమంది, బొల్లారం, నాంపల్లి, అంబర్పేట్ దర్శనం మంచిగా జరిగింది. బాలమణి నా పేరు. మాకు మంచిగా అనిపించింది. మేము అగ్గిగుండాలు దొక్కినాం, బోనం చేసినాం, ఇప్పుడు దర్శనం చేసుకొని మంచిగా వస్తున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము 10 సంవత్సరం వస్తాం. మంచిగా జరిగినాయి. కొమరెల్లి మల్లన్న బోనాలు, ఇప్పుడు మళ్ళీ కుండపోషమ్మ బోనాలు, తర్వాత మళ్ళీ రేణుకెళ్ళమ్మ బోనాలు కూడా నిన్న మంచిగా జరిగినాయి. మల్లన్న బోనాలు, మళ్ళీ ఎల్లమ్మ బోనాలు నిన్న మంచిగా జరిగినాయి. ఇవాళ జాతర అగ్నిగుండం దొక్కినాం, మంచిగా సదరపటం దొక్కినాం. అంతా సంతోషమే. దేవుడు మంచిగా మమ్మల్ని కాపాడాలి, లోకాన్ని కూడా కాపాడాలి దేవుడు. కొమరెల్లి దర్శనానికి వచ్చినాం మేము. స్వామివారి దర్శనానికి అగ్గిగుండాలు దొక్కినాం, పటాలు దొక్కినాం, గంగరేణి దర్శనం అయింది. మంచిగా అయింది. మాకు ఇబ్బంది అయినా కానీ మంచిగా దర్శనం అయింది. అదే బాగుందండి, మీరు యాక్షన్లో తీసుకోవాలి. కెమెరా